హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నంది. వాళ్ళ మనం ఎక్కడున్నామో తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలియాలి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ యశ్వంత్ గారు ఉన్నారు, న్యూరోథెరపిస్ట్. యశ్వంత్ గారు, హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్, హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నాను. యశ్వంత్ గారు, యాక్చువల్గా ఇక్కడ న్యూరోథెరపీ మాత్రమే కాకుండా కప్పింగ్ థెరపీ అని, ఏదో యోగా థెరపీ చాలా ఉన్నాయి. అసలు దాని గురించి మా ఐ డ్రీమ్ ఆడియన్స్ అందరికీ ఏం చెప్తారు? ఈ న్యూరోథెరపీ అనేది మనం ప్రెజెంట్ ఇప్పుడు వింటున్న నేమ్ కాదండి, ఇది ఎప్పటి నుంచో ఉన్న నేమ్. యాక్చువల్గా అయితే మన ఏన్షియంట్ డేస్లో పేగు పడినప్పుడు కాలుకి ఆయిల్ అప్లై చేసేసి నరం లాగుతామంటాం, మళ్ళీ చిన్న నాలుగు వచ్చినప్పుడు తలలో వెంట్రుకలు లాగుతామంటాం. సో అలా కొన్ని రిలేటెడ్ ప్రెజర్ పాయింట్స్ కొన్ని పాయింట్స్కి రిలేటెడ్గా ఉంటాయి. సో అలానే న్యూరోథెరపీ కూడా అంతే అండి. బాడీలో కొన్ని రిలేటెడ్ ప్రెజర్ పాయింట్స్ పైన సర్టెన్ టైం వరకు ప్రెజర్ అప్లై చేసి అక్కడ ఉండే హార్మోన్స్ అన్నిటిని యాక్టివేట్ చేసి ఆ హార్మోన్స్ రిలేటెడ్ ఆర్గాన్ దగ్గర వర్కౌట్ చేయడమే ఈ న్యూరోథెరపీ కాన్సెప్ట్. ఓకే, మీ దగ్గర ఓన్లీ న్యూరోథెరపీ అంటే దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఆల్టర్నేట్ థెరపీస్, ఆల్ టైప్ ఆఫ్ ఆల్టర్నేట్ థెరపీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. లైక్ న్యూరోథెరపీ, అక్యుపెంచర్, అక్యుప్రెజర్, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్, డ్రై నీడ్లింగ్, ఐఏఎస్టిఎం అండ్ ఎఫ్డిఎం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాం. యశ్వంత్ గారు, ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది మనం నార్త్ జోన్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. అంటే హైదరాబాద్ బాగా డెవలప్ అయింది కాబట్టి, సో అక్కడి నుంచి ఇక్కడికి ట్రీట్మెంట్ని తీసుకొచ్చారా అంటే మీరేం చెప్తారు? సో న్యూరోథెరపీ ట్రీట్మెంట్ మనం ప్రెజెంట్ ఇప్పుడు కొత్తగా వింటుందేం కాదండి, ఎప్పటి నుంచో ఈ ట్రీట్మెంట్ అనేది మనకు అవైలబుల్లో ఉంది. పురాతన కాలం నుంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్లో ఉంది. సో అప్పట్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ బాడీలో కొన్ని ప్రెజర్ పాయింట్స్ బేస్ చేసుకొని ఉంటుంది మన బాడీ అనేది. ఆ ప్రెజర్ పాయింట్స్ పైన సర్టెన్ టైం వరకు ప్రెజర్ అప్లై చేసి అక్కడ ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ హార్మోన్ని యాక్టివేట్ చేసి ఆ హార్మోన్ రిలేటెడ్ ఆర్గాన్ దగ్గర వర్కౌట్ చేసేదే ఈ న్యూరోథెరపీ ట్రీట్మెంట్ కాన్సెప్ట్. ఓకే, న్యూరోథెరపీలో ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ ఏమొస్తాయి అంటే ఏం చెప్తారు? రిలేటెడ్ టు న్యూరోథెరపీ, అక్యుపెంచర్, అక్యుప్రెజర్, యోగా, ఇవన్నీ న్యాచురల్ థెరపీస్ కింద కన్సిడర్ అవుతాయండి. మా స్పెషాలిటీ ఏంటంటే కప్పింగ్ థెరపీ, హిజామా, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్, న్యూరోథెరపీ అనేది మా స్పెషాలిటీ. నో పెయిన్ నో మెడిసిన్ అనే స్లోగన్ బాగా ఎక్కువ వినిపిస్తుంది మీ హాస్పిటల్లో. అసలు ఈ స్లోగన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు అంటే ఏం చెప్తారు? అసలు ఫస్ట్ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఏంటనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. మా కాన్సెప్ట్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి లోయర్ బ్యాక్ కంప్రెషన్ ఉంది. లోయర్ బ్యాక్ కంప్రెషన్ ఉన్నప్పుడు ఆ కంప్రెషన్కి మనం పైన ఎన్ని మెడిసిన్స్ వేసినా, ఎన్ని ఇంజెక్షన్స్ వేసినా పెయిన్ అనేది టెంపరీగా క్యూర్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో మా కాన్సెప్ట్ ఏంటంటే ఈ న్యూరోథెరపీ అండ్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ని బేస్ చేసుకొని కంప్లీట్గా కంప్రెషన్ని రిలీజ్ చేసేస్తాం. ఆ కంప్రెషన్ రిలీజ్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా మనం టాబ్లెట్ కానీ మెడిసిన్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే చాలామంది ఎక్కువ మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్ ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్తే కంపల్సరీ అమ్మో ఇన్ని మెడిసిన్స్ వాడాలి అనే ఇది ఉంటుంది. అంటే మీ హాస్పిటల్లో పర్టికులర్గా తీసుకున్నట్టయితే నో మెడిసిన్ అనేది ఒక స్లోగన్గా ఉంది కాబట్టి అసలు పర్టికులర్గా దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి లోయర్ బ్యాక్ కంప్రెషన్ ఉందండి. లోయర్ బ్యాక్ కంప్రెషన్ ఉన్నప్పుడు మనం ఆ కంప్రెషన్కి రిలేటెడ్గా ట్రీట్మెంట్ మాత్రమే చేయాలి. ఆ కంప్రెషన్కి పైన మనం ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసినా, ఎన్ని మెడిసిన్స్ వేసినా, ఎన్ని ఇంజెక్షన్స్ వేసినా సరే టెంపరీగా రిజల్ట్స్ కనిపిస్తాయి, కానీ మళ్ళీ పెయిన్ అనాలని రిపీట్ అవుతూ ఉంటుంది. సో మన కాన్సెప్ట్ ఏంటంటే రూట్ కాజ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ కంప్రెషన్ని రిలీజ్ చేస్తాం. ఆ కంప్రెషన్ని రిలీజ్ చేయడం వల్ల పెయిన్ అనేది స్లోగా క్యూర్ అవుతూ వస్తుంది. వన్స్ పెయిన్ క్యూర్ అయిందంటే మనకు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ ఇచ్చేసి ఎక్కువ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల అందరు భయపడిపోతూ ఉంటారు. నాకు చిన్న ప్రాబ్లం వచ్చినా సరే నాకు అమ్మో ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందా అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా కాకుండా ప్రాబ్లం ఎగ్జాక్ట్గా ఏంటి అనేది పేషెంట్కి ఒక క్లారిటీ వస్తే ఆ ప్రాబ్లంకి పేషెంట్ ఒక సొల్యూషన్ అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఓకే, నో పెయిన్ నో మెడిసిన్, ఓన్లీ జెన్యూన్ ట్రీట్మెంట్తో ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తాము అని చెప్పేస్తున్నారు ఈజీగా. వెరీ నైస్. హాస్పిటల్కి అసలు రీసెంట్ అనే పేరు ఎందుకు పెట్టారు అండ్ ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ పేషెంట్ని ట్రీట్ చేస్తారు? అంటే చాలా హాస్పిటల్స్ చూసాం కానీ ఇలా రీసెంట్ అనే పేరు నేను ఎక్కడా వినలేదు. ఫస్ట్ మీ హాస్పిటల్ టైటిల్ గురించి. మన దగ్గరికి వచ్చే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ 90% ఆఫ్ ది పేషెంట్స్ అన్ని హాస్పిటల్స్ తిరిగి అన్ని క్లినిక్స్ ట్రై చేసి ఎక్కడ క్యూర్ అవ్వక, సరే ఇక్కడ ఏదో ఒక క్లినిక్ ఉంది ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం అనే కాన్సెప్ట్ తోటి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రొవైడ్ చేసే థెరపీస్ కానీ, మనం ప్రొవైడ్ చేసే ట్రీట్మెంట్స్ కానీ, ఆ ట్రీట్మెంట్స్ కంప్లీట్గా వాళ్ళ బాడీకి ఫస్ట్ వాళ్ళ బాడీని మన ట్రీట్మెంట్స్కి అడ్జస్ట్మెంట్ చేస్తాం, తర్వాత వాళ్ళ బాడీని రీసెట్ చేస్తాం, రీసెట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తాం. సో అందుకని ఈ రీసెట్ అనే కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో రీసెంట్ అనే టైటిల్ గురించి చెప్పారు. అండ్ మీ దగ్గరికి పర్టికులర్గా ఏ కైండ్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు అంటే? మోస్ట్లీ ఎక్కువగా వచ్చే పేషెంట్స్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, డిస్క్ బల్జెస్, లోయర్ బ్యాక్ కంప్రెషన్, సయాటికా పెయిన్,
ఎక్కువసేపు నడవలేకపోవటాలు, ఎక్కువసేపు నిలబడలేకపోవటాలు, తలనొప్పి, మైగ్రెయిన్ ఇలాంటి టైప్ ఆఫ్ పేషెంట్స్ అనేది ఎక్కువ వస్తూ ఉంటారు. అండ్ స్కిన్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఉన్నా కూడా మనం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. ఓకే. అసలు ఎన్నో మెడిసిన్స్కి లొంగని ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి మీ దగ్గరికి రాగానే ఎలా క్యూర్ అవుతాయి? అంటే మీ దగ్గర ఏమైనా సంజీవిని ఉందని చెప్పుకోవచ్చా పేషెంట్స్? సింపుల్ అండి, ఒకటే కాన్సెప్ట్. వచ్చిన పేషెంట్కి ఆ ప్రాబ్లం ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలి, రూట్ కాజ్ ఏంటనేది. వన్స్ రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే దానికి సొల్యూషన్ అనేది ఆటోమేటిక్గా సార్ట్ అవుట్ చేయొచ్చు. సో వచ్చిన పేషెంట్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు దేనివల్ల సఫర్ అవుతున్నారు, దానికి మనం ఎలాంటి టైప్ ఆఫ్ థెరపీస్ ప్రొవైడ్ చేయాలి, మనం ప్రొవైడ్ చేసే థెరపీస్తో వాళ్ళకి ఎంత % రిజల్ట్స్ వస్తుంది కంపేర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. ఓకే. అసలు మీ దగ్గరికి ఇప్పుడు ఒక బ్యాక్ పెయిన్ పేషెంట్ వచ్చారనుకోండి, అసలు ఎన్ని సిట్టింగ్స్లో ఆ బ్యాక్ పెయిన్ తగ్గించగలరు మీరు? ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ పేషెంట్ ఇమ్యూనిటీ అండ్ పేషెంట్ ప్రాబ్లమ్ గ్రేడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 30 to 40 ఆర్ 50 ఇయర్స్ బిట్వీన్లో ఉన్న వాళ్ళకి గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలా కంపేర్ చేసుకుంటూ ఉంటాం మనం. సో అలాంటి వాళ్ళకి 5 to 6 సెషన్స్లో ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. వన్స్ ప్రాబ్లం గ్రేడ్ 2 to గ్రేడ్ 3, 4కి వెళ్ళింది అనుకోండి, కొంచెం టైం టేకెన్ ప్రాసెస్, బట్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి, చాలా స్లోగా కనిపిస్తాయి. వాళ్ళు 30 ఇయర్స్ వాళ్ళకి బాడీ ఒకలాగా సపోర్ట్ చేస్తుంది, 60 ఇయర్స్ వాళ్ళకి బాడీ ఒకలాగా సపోర్ట్ చేస్తుంది. ఇది కంప్లీట్గా పేషెంట్స్ ఇమ్యూనిటీని, వాళ్ళ బాడీ పొజిషన్ని బేస్ చేసుకొని మనం థెరపీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే. అంటే డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఏ సిచ్యువేషన్లో వస్తారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది వీక్స్ అనేది ఉంటుంది అని అంటారు. ఎస్. ఓకే. యశ్వంత్ గారు, ఐ డ్రీమ్ ఆడియన్స్ కోసం ఒకసారి మీరు చేసే ట్రీట్మెంట్ చూపిస్తారా? ఓకే అండి. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర సన్నీ గారు ఉన్నారు. సన్నీ గారు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్. లాస్ట్ 6 months నుంచి నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు. సో సన్నీ గారిని ఒకసారి ఇప్పుడు డయాగ్నోసిస్ చేసి అసలు ప్రాబ్లం ఏంటనేది ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఓకే సార్. హలో సన్నీ గారు, ఇప్పుడు నేను డయాగ్నోసిస్ చేస్తానండి. మీకు ఎక్కడన్నా పెయిన్ ఫీల్ అయితే నాకు చెప్పండి. ఓకే, ఏమైనా పెయిన్ అనిపిస్తుందా? ఇప్పుడు 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 ఓకే, పైకి తిరిగి పడుకోండి సార్. పెయిన్ ఉందా సార్? ఇప్పుడు రిలాక్స్. ఇప్పుడు ఇప్పుడు ఈ పెయిన్ తోటి ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు సార్? 6 months నుంచి సఫర్ అవుతున్నారు. సో సన్నీ గారికి ఇప్పుడు మనం కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. రివర్స్ తిరిగి పడుకోండి. ఓకే, స్లోలీ రిలాక్స్. టేక్ ఏ డీప్ బ్రీత్. స్లోలీ బ్రీత్ అవుట్. రిలాక్స్. Take a deep breath. Slowly breathe out. Relax, relax. Take a deep breath. Slowly breathe out. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Relax. Breathe in. Breathe out. Breathe in. బ్రీత్ అవుట్. సో సన్నీ గారికి సయాటికా పెయిన్తో సఫర్ అవుతున్నారండి. ఇప్పుడు సయాటికా పెయిన్ రిలీజింగ్కి L3, L4, L5 దగ్గర కంప్రెషన్ ఉంది సన్నీ గారికి. ఆ కంప్రెషన్ రిలీజ్ చేస్తున్నాం. సార్ ఇటు సైడ్ తిరగండి సార్, నా సైడ్కి కొంచెం ముందుకు జరగండి. ఇటు సైడ్ తిరగండి కంప్లీట్గా, కొంచెం ముందుకు జరగండి. రిలాక్స్. హోల్డ్ ఇట్ టైట్లీ. Take a deep breath. L3, L4, L5 కంప్రెషన్ ఉంది సన్నీ గారికి. Take a deep breath. Slowly breathe out. Relax. ఆపోజిట్ సైడ్ తిరగండి సార్. సో సర్వైకల్ కంప్రెషన్ ఉంది. ఇప్పుడు సర్వైకల్ కంప్రెషన్ రిలీజ్ చేస్తున్నాం. C2, C3ని రిలీజ్ చేస్తున్నాం. ఓకే ఓకే, రిలాక్స్. సార్ పెయిన్ ఉందా సార్? ఇప్పుడు ఇప్పుడు రిలాక్స్. ఇప్పుడు ఈ సైడ్కా పెయిన్ని మనం రిలీజ్ చేస్తున్నాం. ఓకే, రిలాక్స్. టేక్ ఎ డీప్ బ్రీత్. స్లోలీ బ్రీత్ అవుట్.
సార్ ఇప్పుడు చెక్ చేయండి సార్. ఇప్పుడు పెయిన్ ఉందా సార్? ఇప్పుడు ఇందాక లెగ్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు పెయిన్ ఉంది కదా, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? పెయిన్ ఉందా ఇప్పుడు? గుడ్. అంటే ఇలాంటివి కొన్ని వీడియోస్లో చూడటమే తప్ప లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. అంటే మీరు చేస్తున్నప్పుడు ట్రీట్మెంట్ ఆ సౌండింగ్ కూడా వస్తుంది. ఎస్, టోటల్ హోల్ స్పాన్ ట్రాక్షన్ ఇస్తున్నామండి ఇప్పుడు సార్కి. టేక్ ఏ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్, రిలాక్స్. యశ్వంత్ గారు అసలు ఏదో మ్యాజిక్ చేసినట్టు అలా ఫట్ఫట్లు ఆడిచ్చేస్తున్నారు బోన్స్ అని. అంటే వీడియోస్లో చూడడం తప్ప నేను లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. సో దిస్ ఈస్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అండి. ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ యాక్చువల్గా అయితే మన ఇండియన్ ట్రీట్మెంట్ కాదు, ఇట్స్ అన్ అమెరికన్ ట్రీట్మెంట్. మన ఇండియాలోకి రీసెంట్గా వచ్చింది. సో ఓన్లీ మేజర్ సిటీస్లో మాత్రమే అవైలబుల్ ఉంది. ఇట్లాంటి ట్రీట్మెంట్ అందరికీ అవైలబుల్లో ఉండటం కోసం మన హైదరాబాద్కి కూడా తీసుకురావడం జరిగింది. యశ్వంత్ గారు ఈ సౌండింగ్ మొత్తం వింటే ఏదో కోడికాలు ఇలా రీచ్ చేస్తా అన్నట్టు మీరు నాకు భయం వేస్తుంది. అంటే వీడియోస్లో చూసాం తప్ప లైవ్లో ఇదే ఫస్ట్ టైం. అసలు ఎలా? సో దిస్ ఈస్ కాల్డ్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అండి. యాక్చువల్గా అయితే ఇది మన ఇండియన్ ట్రీట్మెంట్ కాదు, ఇట్స్ అన్ అమెరికన్ ట్రీట్మెంట్. మన ఇండియాలోకి రీసెంట్గా వచ్చింది. సో ఢిల్లీలోనే డిప్లొమా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్కి ట్రీట్మెంట్ని అవైలబుల్లోకి తీసుకురావడం జరుగుతుంది అందరి కోసం. అంటే మీరు ప్రీవియస్ ఢిల్లీలో కూడా? ప్రీవియస్ ఢిల్లీలో వర్క్ చేశానండి. లాస్ట్ 2 years ఢిల్లీలోనే వర్క్ చేసి రీసెంట్గా హైదరాబాద్లో అందరికీ అవైలబుల్ ఉండాలి, సౌత్ ఇండియాలో కూడా ఇలాంటి ట్రీట్మెంట్ అందరికీ తెలియాలి. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల అసలు అడ్వాంటేజెస్ ఏంటి, ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి బోన్ ప్రాబ్లమ్ అయినా సరే ఎలా క్యూర్ అవుతుంది ఈ ట్రీట్మెంట్ త్రూ అని అందరికి తెలియడం కోసం, అవేర్నెస్ తీసుకురావడం కోసం హైదరాబాద్లో అనేది అవైలబుల్లో ఉంది ఇప్పుడు ఈ ట్రీట్మెంట్. ఓకే, ఇందాక యశ్వంత్ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ట్రీట్మెంట్ గురించి ఇలా చెప్తున్నారు ఓకే, బట్ లైవ్లో ఆయన ఇది చేసి చూపిస్తుంటే అసలు ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ లేకుండా ఎలా క్యూర్ అవుతుంది అనేది మనకి చాలా ఈజీగా అర్థమైపోయింది. సో ఇంకేం ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవి కూడా ఒకసారి లైవ్లో చూసేద్దాం. సో సన్నీ గారికి ఇప్పుడు లోయర్ బ్యాక్ స్టిఫ్నెస్ ఉంది. ఆ లోయర్ బ్యాక్ స్టిఫ్నెస్ దగ్గర ఉండే మజిల్స్ మొత్తం మొబిలైజేషన్ చేసి స్టిఫ్నెస్ టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి మనం కప్పింగ్ థెరపీ అనేది ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. సో ఇలా కప్పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉండే స్వెట్ హోల్స్ మొత్తం ఓపెన్ అయిపోతాయి. ఆ ఓపెన్ అయిపోయిన పోర్స్ల నుంచి టాక్సిన్స్ అనేది బయటికి సక్సెషన్ చేస్తుంది. మన ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ ఎలాగనో బాడీకి లింఫాటిక్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ రన్ అవుతుంది. ఆ సిస్టంలో కంప్లీట్గా ప్యూరిఫికేషన్ జరగదు. అలా ప్యూరిఫికేషన్ జరగనప్పుడు ఇలా కప్పింగ్ థెరపీ త్రూ ఆ టాక్సిన్స్ మొత్తాన్ని మనం అవుట్ సైడ్ రిమూవ్ చేసేస్తాం. సో సన్నీ గారికి సయాటికా పెయిన్ ఉందండి. ఆ సయాటికా పెయిన్ ఈ L3, L4, L5 బోన్స్ దగ్గర నుంచి ఇలా వచ్చేస్తుంది. ఈ డైరెక్షన్లో మనకి పెయిన్ అనేది ఫీల్ అవుతున్నారు సన్నీ గారు. సో దానికి ఇప్పుడు మనం అక్యుపెంచర్ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము. సార్ రిలాక్స్, సార్ రిలాక్స్. టేక్ ఏ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్. టేక్ ఏ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్. సో ఈ సయాటికా పెయిన్ తోటి లాట్ ఆఫ్ పేషెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు. ఎక్కువసేపు నిలబడలేకపోవటము, ఎక్కువసేపు నడవలేకపోవటాలు, కంటిన్యూస్గా ఒక సిట్టింగ్ పొజిషన్స్లో ఉంటే లోయర్ బ్యాక్ మొత్తం లాగేస్తుంది అనేసి ఫీల్ అవుతుంటారు. అలా దాన్నే సయాటికా పెయిన్ అంటాం. దాన్ని ఇప్పుడు మనం అక్యుపెంచర్ ట్రీట్మెంట్ పెన్ స్టిమ్యులేషన్తో నర్వ్ ఫ్రీ చేసేస్తున్నాము. రిలాక్స్ సార్, రిలాక్స్. చూడండి మజిల్ మొత్తం ఎలా మూవ్ అవుతుందో. మజిల్ మొత్తం మూవ్ అయ్యి లోపల ఉన్న సయాటికా నర్వ్ మొత్తం కంప్లీట్గా స్టిమ్యులేషన్ అవుతుంటుంది. ఓకే యశ్వంత్ గారు, మీరు అలా సూదులతో గుచ్చుతూ ఉంటే నాకు ఇట్లా టెన్షన్ వస్తుంది, భయం వేసింది కూడా. అంటే అలా గుచ్చడం వల్ల ఎలా రిలీఫ్ వస్తుంది? సో పేషెంట్కి ప్రాబ్లంతో సఫర్ అయ్యేటప్పుడు మీ ఎంత పెయిన్ అయితే ఫీల్ అవుతుంటారో ట్రీట్మెంట్ చేసేటప్పుడు దాంట్లో 1% అంటే 1% కూడా పెయిన్ ఉండదండి. కంప్లీట్గా రిలాక్సేషన్ ఉంటుంది. మీకు మనం చూస్తున్నప్పుడు ఏంటంటే అమ్మో సూదులతో గుచ్చేస్తున్నారు, భయం వేస్తుంది, అసలు పెయిన్ ఉంటుందా లేదా అనేది ఫీల్ అవుతారు. కాకపోతే మీరు ఫీల్ అయ్యే పెయిన్తో కంపేర్ చేసుకుంటే జస్ట్ 1% మాత్రమే. కంప్లీట్గా మీ ఏ పెయిన్ ప్రాబ్లంతో అయితే సఫర్ అవుతున్నారో ఆ నర్వ్ మొత్తం స్టిమ్యులేషన్ చేసేసి రిలాక్సేషన్ మీకు ఇస్తాను. ఇలా ట్రీట్మెంట్ చేసిన వెంటనే కంప్లీట్గా నర్వ్ కంప్రెషన్ రిలీజ్ అయిపోయి మీకు కొద్దిగా సేపు మాత్రమే రిలాక్సేషన్ వస్తుంది. సో ఇలా రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకుంటూ మీరు ప్రికాషన్స్ ఫాలో అవుతూ ఉంటే మళ్ళీ పెయిన్ అనేది మీకు రిపీట్ కాకుండా ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ అంటే 1 డేతో కాకుండా దీనికి కూడా సిట్టింగ్స్ ఉంటాయా? యా, ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ పేషెంట్ గ్రేడ్ అండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటే
చాలా ఎర్లీగా పెయిన్ అనేది క్యూర్ అయిపోతుంది. గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉందంటే కొంచెం టైం టేకన్ ప్రాసెస్ పడుతుంది, కాకపోతే క్యూర్ అయితే ఉంటుంది. ఓకే. సో ఈ అక్యుపెన్సర్ ట్రీట్మెంట్ అనేది ప్రెసెంట్ మనం ఇప్పుడు చూస్తున్న ట్రీట్మెంట్ కాదండి, ఇది ఏన్షియంట్ డేస్ నుంచి ఉన్న ట్రీట్మెంట్. సో ఆ రోజుల్లో ఏంటంటే రాజుల కాలం నుంచి ఈ ట్రీట్మెంట్ యూజ్ చేసేవాళ్ళు. ప్రెసెంట్ మనం రీసెంట్గా ఇంటర్వ్యూస్ చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ గారు కూడా ఈ ప్రాబ్లం గురించి ఒక చిన్న క్లిప్ ఇచ్చారు. సో విరాట్ కోహ్లీ గారు నెక్ పెయిన్తో లాస్ట్ 1 year నుంచి సఫర్ అవుతున్నారు. సో ఈ అక్యుపెన్సర్ ట్రీట్మెంట్ అండ్ పర్టికులర్ డైట్ ఫాలో అయ్యి ఓన్లీ 2 sessions ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసుకున్నారు. సో అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనకు అందరికీ అవైలబుల్లో ఉందండి. ఓకే. సో విరాట్ కోహ్లీ అంటేనే ఎంతో పెద్ద క్రికెటర్ అని మనం చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అంటే దీంట్లో ఉన్న ప్లసెస్ ఏంటి అనేది మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో నాలాగా ట్రీట్మెంట్ చూసి ఏంటి సూదులతో గుచ్చుతున్నారని భయపడకుండా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే త్వరగా క్యూర్ అవుతుంది అని యశ్వంత్ గారు చెప్తున్నారు. యశ్వంత్ గారు అసలు న్యూరోథెరపీ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఏంటి అనేది లైవ్లో ఇంకొకసారి చూపిస్తారు. ఓకే అండి, షూర్. నవ్య డేస్ ప్రెసెంట్ అందరికీ సఫర్ అయ్యే ప్రాబ్లం వచ్చేసి కాన్స్టిపేషన్ ప్రాబ్లం. కాన్స్టిపేషన్ ప్రాబ్లం మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, ఎర్లీ మార్నింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటే మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటారు. సో ఈ న్యూరోథెరపీ ట్రీట్మెంట్లో ఏంటంటే వితౌట్ ఎనీ మెడికేషన్ మన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, గ్యాస్ ప్రెజర్ పాయింట్స్ పైన ప్రెజర్ అప్లై చేస్తూ. సో ఇప్పుడు మనం న్యూరోథెరపీ ట్రీట్మెంట్ చేస్తున్నామండి సన్నీ గారికి. సో ఈ పాయింట్స్ వచ్చేసి ప్యాంక్రియాసిస్ పాయింట్ అంటాం. ఇది సర్టెన్ పాయింట్ దగ్గర సర్టెన్ టైం వరకు ప్రెజర్ అప్లై చేసి అక్కడ ఉండే హార్మోన్స్ మొత్తాన్ని మనం యాక్టివేట్ చేస్తున్నాము. ఆ హార్మోన్స్ మొత్తం యాక్టివేట్ అయ్యి స్లోగా రిలేటెడ్ ఆర్గాన్ దగ్గర వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మ్యూకస్ పాయింట్. మ్యూకస్ పాయింట్ దగ్గర ఉన్న హార్మోన్స్ మొత్తం యాక్టివేట్ చేస్తున్నాం ఇప్పుడు మనం. గ్యాస్ పాయింట్, థర్డ్ పాయింట్ వచ్చేసి గ్యాస్ పాయింట్. సో అక్కడ ఉండే హార్మోన్స్ మొత్తం యాక్టివేట్ చేస్తున్నాం సర్టెన్ టైం వరకు ప్రెజర్ అప్లై చేసేసి. సో ఇలా డిఫరెంట్ ప్రెజర్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రెజర్స్ అనేది అప్లై చేసి మనం న్యూరోథెరపీ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇలా న్యూరోథెరపీ ట్రీట్మెంట్ చేసుకోవడం అందరికీ మంచిది. ఇది అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, నాకు అబౌవ్ 60 years నేను న్యూరోథెరపీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని. నో డౌట్ అండి, ఎవరైనా న్యూరోథెరపీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీ బాడీ ప్రెజర్ని మీ బాడీని బేస్ చేసుకొని మీ బాడీ పైన ప్రెజర్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అందరికీ ఇలా లెగ్స్తోనే చేసేది ఏమి ఉండదండి. ట్రీట్మెంట్ అనేది వాళ్ళ బాడీని బేస్ చేసుకొని హ్యాండ్స్ అప్లై చేసి హ్యాండ్స్ త్రూ కూడా న్యూరోథెరపీ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. అబౌవ్ 70-80 వాళ్ళు కూడా న్యూరోథెరపీ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అండ్ ద మెయిన్ పాయింట్ ఈస్ గ్యాస్ట్రిక్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది అంటున్నారు. సో ఈ న్యూరోథెరపీ ట్రీట్మెంట్లో ఓన్లీ 8 sessions మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. యశ్వంత్ గారు, ఎక్కువ యూత్లో నెక్ పెయిన్స్ ఉంటాయి. పర్టికులర్గా చెప్పాలంటే ఇది నా కోసమే అనమాట ఈ క్వశ్చన్. నాకు కూడా నెక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే ఈ నెక్ పెయిన్స్ ఎందుకు వస్తూ ఉంటాయండి, దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో మెయిన్గా నెక్ పెయిన్ రావడానికి 2 types ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. మనం పర్టికులర్గా ఒకే పొజిషన్లో మొబైల్ని యూజ్ చేస్తూ ఉండటం వల్ల కంటిన్యూస్గా 3 to 4 hours ఒకే డైరెక్షన్లో ఉండి మనం వర్క్ చేస్తూ ఉండటం వల్ల నెక్ అనేది స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. నెక్ స్టిఫ్ అయినప్పుడు ఏమవుతుంటే ఆ ఏరియాలో లాక్టిక్ యాసిడ్ అని ఒక లిక్విడ్ ఫామ్ అయిపోతుంది. ఆ లిక్విడ్ ఫామ్ అయిపోయి పెయిన్ని క్రియేట్ చేస్తుంది. సో మనం ఇప్పుడు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఎక్కడైతే మీరు పెయిన్ ఫీల్ అవుతున్నారో ఆ రీజన్లో నర్వ్ కంప్రెషన్ ఎక్కడైతే ఉందో ఆ రీజన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం. జస్ట్ ఇలా స్మాల్గా అలా అడ్జస్ట్మెంట్ చేసేస్తాం. అలా అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు జస్ట్ పాప్ సౌండ్ ఫీల్ అవుతారు, కానీ కంప్లీట్గా స్టిఫ్నెస్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మేడం గారికి చేసి చూపిద్దాం ఒకసారి. ఓకే, యశ్వంత్ గారు ఇప్పటివరకు చేస్తుంటేనే నాకు కొంచెం నర్వస్గా భయంగా ఉంది. సో నేను చేయించుకుంటే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్, చేసిన తర్వాత చెప్తాను. నాకు నిజంగానే భయం వేస్తుంది. ఏం కదండి, చాలా ఫ్రీగా రిలాక్స్గా ఉండండి. సో ఓకే, ఎక్కడ పెయిన్ వస్తుంటుందండి మీకు ఎక్కువ? నాకు 2 sides, అంటే ఈ సైడ్స్ ఇట్లా ఈ 2 sides పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఎక్కువ ఏమైనా థింక్ చేస్తూ ఉంటారా? చాలా. పెయిన్ ఉందా ఇప్పుడు? యా, ఇప్పుడు ఉంది. పెయిన్ ఫీల్ అవుతున్నారా? ఉంది. ఓకే, రిలాక్స్, టేక్ ఏ డీప్ బ్రీత్, ఫ్రీగా ఉండండి. ఓకే, స్లోలీ బ్రీత్ అవుట్, ఫ్రీగా ఉండండి. ఏం కాదు. ఓకే ఓకే, టేక్ ఏ డీప్ బ్రీత్. ఓకే, హెయిర్ ఇక్కడ నుంచా. టేక్ ఏ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్. ఓకే, భలే ఉంది. ఓ చెప్తుంటే ఏంటో అనుకున్నాను, బట్ యా రిలీఫ్గా ఫీల్ అయితే ఉంది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు పెయిన్ ఫీల్ అవుతున్నారు లేదు చెక్ చేసుకోండి ఒకసారి. అంటే ప్రీవియస్ అంత లేదు, బట్ ఫ్రీ మూమెంట్లా అనిపిస్తుంది. వావ్, చాలా బాగుంది. లైవ్లో ఎక్స్పీరియన్స్ అనమాట. వెరీ గుడ్ యశ్వంత్ గారు. థ్యాంక్ యూ. ఎస్, ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్తో మన
ఏవైతే రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి షార్ట్ అవుట్ అయిపోతాయంటే ఎవరు మాత్రం ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోరు చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ ఇవన్నీ యూజ్ చేయాలంటే మనకి పెద్ద హెడేక్. కాబట్టి ఈ బిజీ షెడ్యూల్లో బేసిక్గా మనకు అంత టైం కూడా ఉండదు. సో నాకైతే ఇది చాలా రిలీఫ్గా మంచిగా అనిపించింది. సో మీ దగ్గర ఇవే కాకుండా ఇంకా ఏ కైండ్ ఆఫ్ బ్యూటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మీరు కెమెరా ఫేస్ చేస్తూ ఉంటారు, లైటింగ్లో ఉంటారు, స్కిన్ మొత్తం డార్క్ అయిపోతుంటుంది, పోర్స్ బ్లాక్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటి కోసం డైనమిక్ కప్పింగ్ అనే థెరపీ ఉంటుంది. ఆ థెరపీ చేసుకోవడం వల్ల డార్క్ స్పాట్స్ మొత్తం రిమూవ్ చేసేస్తాను. అండ్ ఫేస్లో గ్లో కోసం అక్యుపెంచర్ ట్రీట్మెంట్, ఫేషియల్ అక్యుపెంచర్ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. అంటే చాలా ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ లైటింగ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల చాలా మందికి డార్క్ స్పాట్స్, యాక్ని ఏదైతే ఉంటుందో అవి మార్క్స్ అలా కొన్ని ఇయర్స్ బట్టి అలా ఉండిపోతూ ఉంటాయి. సో అవన్నీ కూడా పోతాయి, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి కంప్లీట్గా. ఈ అక్యుపెంచర్ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కిన్ గ్లో అయిపోతుంది, లోపల నుంచి టాక్సిన్స్ మొత్తం రిమూవ్ అయిపోయి షైన్ అవుతూ ఉంటుంది. ఓకే, కంప్లీట్. సో అందం అంటే ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు అనమాట. సో ఇక్కడ ఈ ట్రీట్మెంటే కాకుండా బ్యూటీ గ్లో ట్రీట్మెంట్ కూడా ఉందని చెప్పి యశ్వంత్ గారు చెప్తున్నారు. మనం అది కూడా మళ్ళీ ఇంకొక వీడియో బ్లాగ్లా చేసి చూద్దాం. అది కూడా నేను మీకు రియల్గా ఎలా ఉంటుంది అని చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్ గారు. థ్యాంక్ యూ. యశ్వంత్ గారు, ఇందాక మాకు కొన్ని ట్రీట్మెంట్స్ లైవ్లో చేసి చూపించారు కదా, అసలు ఏ ఏ ప్రాబ్లమ్స్కి అసలు ఎలా వస్తాయి అనేది ఒకసారి చార్ట్లో మొత్తం తెలుస్తుంది అని చెప్తున్నారు. దీని గురించి ఒకసారి. సో ప్రజెంట్ ఇప్పుడు సర్వైకల్ రీజన్ దగ్గర కంప్రెషన్ ఉంటే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సర్వైకల్ రీజన్ దగ్గర కంప్రెషన్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది సఫర్ అవుతూ ఉంటాం అంటే హెడేక్, మైగ్రేన్, హ్యాండ్స్ కంప్లీట్గా నమ్నెస్ ఫీల్ అవటము, సో ఇన్సోమినియా, ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి కంప్లీట్గా సఫర్ అవుతూ ఉంటాం. ఆ సర్వైకల్ కంప్రెషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ ప్రాబ్లం అనేది మనకు స్లోగా క్యూర్ అవటం స్టార్ట్ అవుతుంది. మన సర్వైకల్ రీజన్ నుంచి నర్వ్స్ కంప్లీట్గా మన హ్యాండ్ త్రూ ఇలా పాస్అవుట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే కంప్రెషన్ రిలీజ్ అవుతుందో అప్పుడు మాత్రమే నర్వ్స్ అనేది ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మీరు పెయిన్ ఫ్రీ అవుతారు. యశ్వంత్ గారు, అసలు ఎటువంటి పేషెంట్స్ ఎక్కువగా మీ దగ్గరకు వస్తూ ఉంటారు? అంటే బేసిక్గా మీరు ఇచ్చే ట్రీట్మెంట్ బయట కూడా అక్కడక్కడ కొంతమంది ఇస్తూ ఉంటున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కి మీరు ఇచ్చే ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? నవ్డేస్ ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్, న్యూరోథెరపీ ట్రీట్మెంట్ అనేది మేజర్ సిటీస్లో అవైలబుల్ ఉంది. సో మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అనేది టూ మచ్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. ఇంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అందరికీ అవైలబుల్లో ఉండాలని చెప్పేసి రీజనబుల్ ప్రైస్లో మా రీసెట్ అనే బ్రాంచెస్లో మాత్రమే అవైలబుల్ ఉంది. ఓకే, అంటే ట్రీట్మెంట్ డిఫరెంట్ అవుతుంది. సో కంపారిటివ్లీ అదర్ క్లినిక్స్, మా క్లినిక్లో ఏంటంటే పేషెంట్ కొద్దిగా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయటం కాదు, ఆ సార్ట్అవుట్ చేసిన ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడమే మా కాన్సెప్ట్. సో ప్రివెంట్ చేయడానికి మేము ఇచ్చేది బేసిక్ డైట్, స్ట్రెచ్చింగ్స్ అండ్ బేసిక్ యోగా. ఈ త్రీ ఆప్షన్స్ త్రూ మేము పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్ని రిపీట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి అంత త్వరగా ఎలా తగ్గిపోతుంది అంటే మెయిన్ ఏం చెప్తారు? అండ్ అలానే అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే తక్కువ టైంలో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం? మేము ప్రొవైడ్ చేసే థెరపీస్లో ఫస్ట్ వాళ్ళ బాడీకి పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ సఫర్ అయ్యేది పెయిన్ గురించి. సో పెయిన్ ఫస్ట్ 3-4 సెషన్స్లో పెయిన్ని కంప్లీట్గా క్లియర్ చేసేస్తాం. వన్స్ పెయిన్ క్లియర్ అయిపోయింది అంటే పేషెంట్ సాటిస్ఫై ఉంటాడు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మెయిన్ ప్రాబ్లం రూట్ కాస్ ఎక్కడ ఉందనేది ఫైండ్ వచ్చేసి నెక్స్ట్ సెషన్స్ అనేది రూట్ కాస్ మీద ఫోకస్ చేస్తాం. సో అప్పుడు స్లోగా ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయి రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్ కనిపిస్తాయి. సో మీ క్లినిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? అండ్ పేషెంట్స్కి మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? మా క్లినిక్స్ వచ్చేసి ప్రజెంట్ హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయండి, మియాపూర్ అండ్ మాదాపూర్లో అవైలబుల్ ఉన్నాయి. పేషెంట్కి మేము ఇచ్చే అష్యూరెన్స్ వచ్చేసి వన్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా బేసిక్ స్ట్రెచ్చింగ్స్, డైట్, యోగా, ఈ 3 బేసెస్ మీద పేషెంట్కి అష్యూరెన్స్ ఇస్తాము. సో ఈ 3 ఫాలో అవుతూ ఉంటే మళ్ళీ లైఫ్లో పెయిన్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో కంప్లీట్గా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేది ఈ 3 కాన్సెప్ట్స్. ఓకే, సో ఫైనల్గా ఆడియన్స్ అందరూ ఎవరైనా డౌట్స్ ఉండి మీ క్లినిక్కి రావాలి అనుకున్న వాళ్ళకి కానివ్వండి, ఏమైనా డౌట్స్ ఉండి ఆ ట్రీట్మెంట్స్ గురించి తెలియక ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫైనల్గా మీ హాస్పిటల్ గురించి ఆడియన్స్ అందరికీ ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? సో మా దగ్గర ప్రొవైడ్ చేసే థెరపీస్ వచ్చేసి న్యూరోథెరపీ, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్, కప్పింగ్ థెరపీ, హిజామా, డ్రై నీడ్లింగ్, అక్యుపెంచర్ అండ్ IASTM, FDM. సో ఈ మెయిన్ థెరపీస్ ఏంటంటే కంప్లీట్గా బాడీలో స్కిన్, మజిల్, స్కెల్టన్ ఈ త్రీ సిస్టమ్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది పైనుంచి ప్రొవైడ్ చేసుకుంటూ వస్తాం. సో అలా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ స్కిన్ని ప్యూరిఫై చేసేది, తర్వాత మజిల్ని మొబిలైజేషన్ చేసి తర్వాత బోన్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఈ 3 చేయడం వల్ల ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. సో ఈ 3 చేయడానికి మేము యూజ్ చేసే థెరపీస్ ఈ ఆల్టర్నేట్ థెరపీస్.
యశ్వంత్ గారు అసలు చాలా క్లియర్గా అంటే దేనికి ఏ ట్రీట్మెంట్ దేనికి ఎలా చేస్తారు, ఎంత త్వరగా క్యూర్ అవుతుంది, మెడిసిన్స్ గురించి చాలా బ్యూటిఫుల్గా వివరించారు ఆడియన్స్ అందరికీ. అలానే ఆడియన్స్లో కూడా ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండి ఎక్కడ చూపించుకోవాలో తెలియట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా యశ్వంత్ గారిని మీరు కన్సల్ట్ అవ్వండి. కింద స్క్రీన్ పైన ఆయన నంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.